అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సనాతన ధర్మంలో అక్షయ తృతీయకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ రోజున ముహూర్తం చూడకుండానే ఏ పని చేపట్టినా విజయం ప్రాప్తిస్తుందని పెద్దల మాట. అయితే ఈ పర్వదినాన వ్యాపారస్తులు తమ స్వలాభం కోసం చాలామందిని ఆకర్షించేందుకు బంగారం, వెండితో పాటు కొత్త వస్తువులపై ధర తగ్గింపు అంటూ ప్రజల ఖజానా ఖాళీ చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. కాని అక్షయ తృతీయ అంటే ఆ రోజునన విలువైన వస్తువులను కొనడమే కాదు, దానధర్మాలు చేయడం ప్రధానం. నీళ్లను దానం చేస్తే మరు జన్మలో ఎలాంటి రూపంలో జన్మించినా నీటికి సమస్య ఉండదు. అలానే ఆ రోజు దానధర్మాలు చేయడం వల్ల శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ సంవత్సరం అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ 30వ తేదీ బుధవారం రోజున వచ్చింది. ఎవరైనా ఈ సంవత్సరం ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే మాత్రం అందుకు అక్షయ తృతీయ రోజున మొదలుపెట్టండి. అంతేకాదు, ఈసారి వచ్చిన అక్షయ తృతీయ వేళ అనేక శుభయోగాలు కూడా ఏర్పడనున్నాయి. ఈ సందర్భంగా శుభ సమయం మరియు పూజా విధానం గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. శుభముహూర్తం. ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 29, 2025 మంగళవారం సాయంకాలం 5:32 నుంచి ప్రారంభమై మరుసటి రోజు అనగా ఏప్రిల్ 30న బుధవారం మధ్యాహ్నం 2:13 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం చూస్తే ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయను జరుపుకుంటారు. ఈ సమయంలో చేసే ఏ పనిలోనైనా మంచి విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున కొత్త వస్తువులు కొనడం, వివాహం, నూతన గృహంలోకి ప్రవేశించడం, నూతన వాహనం లేదా ఏదైనా ఆస్తి కొనడం, వ్యాపారం ప్రారంభించేందుకు శుభప్రదం. అక్షయ తృతీయ అర్థం. అక్షయం అనగా ఎప్పటికీ తరగనిది. పురాణాల ప్రకారం వేదవ్యాసుడిని శ్రీమహావిష్ణువు యొక్క అవతారంగా పరిగణిస్తారు. వ్యాస మహర్షి అక్షయ తృతీయ రోజునే మహాభారతాన్ని రచించడం మొదలుపెట్టారు. ఆ పవిత్రమైన రోజే గంగాదేవి కూడా దివి నుంచి భువికి దిగివచ్చింది. మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరను ప్రసాదించింది ఈ రోజే. అలానే కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడు. అక్షయ తృతీయ విశిష్టత. వైశాఖమాసస్య చయా తృతీయ నవమ్యస్సౌ కార్తీక శుక్లపక్షే నభస్య మాసస్య తమిశ్రపక్షే త్రయోదశి పంచదశి చ మాఘే. అంటే అక్షయ తృతీయ అనేది కృతయుగ ఆరంభ ఉగాది అని విష్ణు పురాణం పేర్కొంటుంది. కొన్ని ప్రాంతాల్లో వైశాఖ శుద్ధ తదియ రోజున ఈ పండుగ జరుపుకుంటారు. ఈరోజే బదరీనారాయణ మందిర ద్వారాలు భక్తుల దర్శన నిమిత్తం తిరిగి తెరుస్తారు. అంతవరకు ఈ ఆలయం మంచుతో నిండిపోయుంటుంది. అలానే ఆ రోజున కొన్ని ప్రాంతాల్లో స్త్రీలు చిన్ని కృష్ణుడికి, గౌరీదేవికి డోలోత్సవం జరిపించి ముత్తైదువలను, కన్యలను పూజించి ఫలములు, పుష్పాదులు, శనగలు వాయనం ఇచ్చి సత్కరిస్తారు. ఈ అక్షయ తృతీయ పుణ్యదినం రోజున జరిపే హోమాలు, దానధర్మాలు, పితృదేవతలకు, దేవతలకు చేసే పూజలు క్షయం కాకుండా అక్షయంగా ఉంటాయని, అందువలనే ఈ రోజుకు అక్షయ తృతీయ అని పేరు వచ్చిందని ధర్మరాజుకు కృష్ణభగవానుడు స్వయముగా ధర్మరాజుకు వివరించారు. పూజా విధానం. అక్షయ తృతీయ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించాలి. పూజా చేసే చోట ఒక వస్త్రం ఏర్పాటు చేసి అనంతరం శ్రీమహావిష్ణువు విగ్రహం లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించి మంచి నీటితో శుద్ధి చేసుకోవాలి. పూజ చేసే సమయంలో తులసి ఆకులు, పండ్లు, పూలను తదితర వాటిని విష్ణువుకు సమర్పించాలి. వీలైతే పసుపు పువ్వులను సమర్పిస్తే మంచిది. ఇలా చెయ్యడం వలన విష్ణువు యొక్క ఆశీస్సులు లభిస్తాయి. పూజ ముగిసిన తర్వాత విష్ణువు, లక్ష్మీదేవికి హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించి మిఠాయిలను ప్రసాదంగా పంచాలి. పురాణగాథ. అక్షయ తృతీయ గురించి ఒక పురాణగాథ ఉంది. పూర్వం ఒక వైశ్యుడు ఎన్నో బాధలు వెంటాడుతున్నా సరే మంచి ప్రవర్తనని వదలకుండా జీవించేవాడు. ఓ రోజు ఒక పౌరాణికుడు వైశాఖ శుద్ధ తృతీయ నాడు చేసే చిన్న దానమైనా సరే అక్షయ ఫలప్రదము అని చెప్పగా అది విని వైశ్యుడు ఆ రోజున గంగలో పుణ్యస్నానమును ఆచరించి దేవతలకు, పితృదేవులకు తర్పణమాచరించి ఇంటికి వచ్చి సద్బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి తన శక్తి స్తోమత బట్టి భోజన తాంబూలాలను దానమిచ్చాడు. అలా ఆచరించిన పుణ్యఫలమే అతడి వెంటవచ్చి మరుజన్మలో అతడు కుశావతి నగరానికి రాజుగా జన్మించాడు. అయినా అతడు ఎన్నో యజ్ఞయాగాదులు, దానధర్మాలు నిర్వర్తించినా కూడా సంపద మాత్రం అక్షయమవుతుందేగాని తరుగలేదు.
అందువల్లనే మన పురాణ పెద్దల మాటలు పెడచెవిని పెట్టకుండా చక్కగా విశ్వసించే వారికి విశ్వసించినంత ఫలం ఉంటుంది. ఈ రాసులవారు అక్షయ తృతీయ రోజున వైశాఖ శుక్లపక్షేతు తృతీయ రోహిణి యుత దుర్లభ బుధచారేణ సోమనాపి యుత తథా మేషరాశి అక్షయ తృతీయ రోజున మేషరాశిలో జన్మించిన జాతకులు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వాములను అర్చనలు చేసి పాయసం దానం చేస్తే సుఖసంతోషాలు చేకూరే అవకాశం. వృషభ రాశి వృషభ రాశిలో జన్మించినవారు సాంతరూపంలో దర్శనమిచ్చే అంబికాదేవిని స్మరించడం మరియు పూజించడం చెయ్యాలి. అమ్మవారికి చక్కెర పొంగలి, పాయసం లేదా రవ్వలడ్డును నైవేద్యంగా సమర్పిస్తే బాధలు తొలగిపోతాయి. ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేయిస్తే శుభ ఫలితాలు పొందే అవకాశముంటుంది. మిథున రాశి మిథున రాశిలో పుట్టిన జాతకులు అక్షయ తృతీయ రోజున విష్ణు మహాలక్ష్మిలను పూజించడం ఎంతో శ్రేయస్కరం. శ్రీమహావిష్ణు మహాలక్ష్మీదేవిని అష్టోత్తరాలతో పూజించి బ్రాహ్మణులకు మరియు పేదలకు చేతనైన సహాయం చెయ్యడం వలన ఆర్థిక అభివృద్ధి చేకూరుతుందని పురోహితుల మాట. కర్కాటక రాశి కర్కాటక రాశిలో జన్మించినవారు దుర్గాదేవిని పూజించాలి. దుర్గాదేవికి నేతితో దీపం వెలిగించి బియ్యపిండితో చేసే పదార్థాలను దానం చేయడం వలన అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. సింహరాశి కన్యారాశి సింహరాశిలో జన్మించిన జాతకులు ఈశ్వరుడిని, కన్యారాశిలో జన్మించిన జాతకులు శ్రీమహావిష్ణు మహాలక్ష్మీదేవిలను ఆరాధించడం వలన ఆయురారోగ్యాలు చేకూరుతాయని పురోహితుల మాట. సింహ, కన్యారాశివారు అక్షయ తృతీయ రోజున శివకేశవులు ఉండే దేవాలయాలను సందర్శించడం చాలా ఉత్తమం. తుల, వృశ్చిక, ధనుస్సు రాశులు తులారాశిలో జన్మించిన జాతకులు దుర్గాదేవిని, వృశ్చిక రాశి జాతకులు విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంచిది. ధనుస్సు రాశిలో జన్మించిన జాతకులు దక్షిణామూర్తిని ఆరాధించడం ఉత్తమం. దక్షిణామూర్తికి తెల్లటి పూలమాలను సమర్పించుకోవడం వలన అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. మకర రాశి మకర రాశిలో జన్మించిన జాతకులు అక్షయ తృతీయ రోజున హనుమంతులవారికి, తమలపాకుల మాల మరియు వెన్నను సమర్పించుకునేవారికి మనోధైర్యం ఏర్పడి ఈతిబాధలు తొలగిపోయి మానసిక ప్రశాంతత నెలకొంటుంది. విఘ్నేశ్వరునికి గరికమాలను సమర్పించుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. కుంభరాశి మీనరాశి అలాగే కుంభరాశిలో జన్మించిన జాతకులు శనీశ్వరుని, హనుమంతులవారిని, మీనరాశిని జాతకులు నందీశ్వరుని పూజించడం వలన వ్యాపారాభివృద్ధి, కుటుంబంలో సుఖసంతోషాలు వరిస్తాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.